పెదవేగి ఆయిల్ ఫెడ్ కర్మాగారంలో గ్రేడింగ్ పేరుతో రైతులు తెచ్చిన ఆయిల్ ఫామ్ గెలల ఏరివేత ఆపాలని, రైతులను ఇబ్బందులకు గురిచేయవద్దని డిమాండ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆయిల్ ఫామ్ రైతుల సంఘం ఆధ్వర్యంలో పెదవేగి ఆయిల్ ఫెడ్ కర్మాగారం వద్ద గురువారం ఆయిల్ ఫామ్ రైతులు ధర్నా నిర్వహించారు. ఆయిల్ ఫామ్ రైతుల సమస్యలను పరిష్కరించాలంటూ రైతులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. గ్రేడింగ్ పేరుతో ఏరివేసిన గెలలతో ఆయిల్ ఫామ్ రైతులు నిరసన వ్యక్తం చేశారు. ముందుగా రైతు సంఘ నాయకులు ఏరివేసిన గెలలను పరిశీలించారు. ఈ ధర్నాను ఉద్దేశించి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి కె శ్రీనివాస్ మాట్లాడుతూ ఆయిల్ రికవరీ శాతం పేరుతో రైతులు తెచ్చిన ఆయిల్ ఫామ్ గెలలు గ్రేడింగ్ పేరుతో ఏరివేయడం అన్యాయమని విమర్శించారు. పెట్టుబడి పెట్టి రైతులు ఎంతో కష్టపడి చేసిన గెలలు ఏరివేయడంతో ఆయిల్ ఫామ్ రైతులు నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆయిల్ ఫామ్ రైతులు బొల్లు రామకృష్ణ, మన్నె బాబురావు మాట్లాడుతూ పెట్టుబడి ఖర్చులు పెరిగిపోయాయని, దిగుబడి రావడం లేదని చెప్పారు. అనంతరం ఆయిల్ ఫెడ్ మేనేజర్ సుధాకర్తో రైతు సంఘ నాయకులు ఫోన్లో సంప్రదించగా సమస్యను పరిష్కరిస్తామని, రైతులతో చర్చలు జరుపుతామని హామీ ఇచ్చారు. డిప్యూటీ మేనేజర్ శ్రీనివాసరావుకు వినతి పత్రాన్ని అందజేశారు. అధికారుల హామీతో రైతులు ఆందోళన విరమించారు. ఈ కార్యక్రమంలో పెదవేగి, లింగపాలెం మండలాలకు చెందిన ఆయిల్ ఫామ్ రైతులు తాతినేని రమేష్, బొప్పన పూర్ణచంద్రరావు, బి మురళి, జాస్తి ధర్మారావు, ఎన్ శ్రీనివాసరాజు, బి రామచంద్రరావు, మంతెన జగన్మోహన్ రావు, బి వీరవెంకట సుబ్బారావు, గుద్దిబండ రమేష్ రెడ్డి, పలువురు ఆయిల్ ఫామ్ రైతులు పాల్గొన్నారు. ఈరోజు పెదవేగి ఆయిల్ ఫెడ్ కర్మాగారం వద్ద ఆయిల్ ఫామ్ రైతులందరూ కూడా ఆందోళన చేస్తా ఉన్నాం. ప్రధానంగా ఇక్కడ ఇవాళ పెదవేగి ఆయిల్ ఫెడ్ కర్మాగారంలో రైతులు తెచ్చిన ఫ్రూట్ ఏదైతే ఉందో ఆయిల్ ఫామ్ గెలల్ని ఏరివేయడం జరుగుతూ ఉంది. ప్రధానంగా పచ్చి గెలలు అనే పేరుతోటి, లేకపోతే బాగా పండిపోయిన గెలల పేరుతోటి ఏరివేస్తా ఉన్నారు. ఫ్యాక్టరీ ముందు చూస్తేనే గుట్టలుగా ఇక్కడ రైతుల నుంచి ఏరేసిన గెలలు కనబడతా ఉన్నాయి. అంటే తయారైన గెలలు తీసుకొచ్చినా సరే పచ్చి గెలలు అనే పేరుతో ఏరివేయడం చాలా దుర్మార్గం అని చెప్పేసి మేము భావిస్తా ఉన్నాం. అంటే పై అధికారులు మీరు గెలలు ఏరివేయండి అని చెప్పేసి ఆదేశాలు ఇచ్చినట్లుగా కూడా కనబడతా ఉంది. అంటే ఇలా గెలలు ఏరివేయడం వల్ల రైతులు నష్టపోతా ఉన్నారు. ఫ్రూట్ అంతా కూడా వేస్ట్ అయిపోతా ఉంది. అంటే ఒక రోజులోనే ఫ్రూట్ తయారయ్యి గెల నుంచి రాలిపోతున్న పరిస్థితి కూడా కనబడతా ఉంది. ఒక గెల ఉత్పత్తి చేయడానికి రైతుకి 300-400 రూపాయలు ఖర్చు అవుతా ఉంది. ఇవాళ దాదాపు ఒక గెల తీసేస్తే 500 రూపాయలు పైగా వచ్చిన ధరలో కూడా రైతు నష్టపోతా ఉన్నాడు. అంటే పామాయిల్ గెలల రేటు పెరిగిందని చెప్పేసి సంతోషం కూడా లేకుండా ఇవాళ ఆయిల్ ఫామ్ రైతుల్ని ఆయిల్ ఫెడ్ వారు ఇబ్బందులు పెట్టి ఈ ఇబ్బందులు గురి చేసే పద్ధతులు చాలా దుర్మార్గం అని చెప్పేసి కూడా మేము రైతు సంఘంగా భావిస్తా ఉన్నాం. గతంలో కూడా ఇట్లాగే ఫ్రూట్లు ఏరేసే పద్ధతులను అనుసరించారు. ఇప్పుడు కూడా రైతుల దగ్గర తెచ్చిన ఫ్రూట్ని వాళ్ళు వేరేయడం అంటే చాలా దుర్మార్గం, చాలా అన్యాయం చెప్పేసి కూడా భావిస్తా ఉన్నాం. రైతు ఎంతో కష్టపడి చెమట వచ్చి పెట్టుబడి పెట్టి ఉత్పత్తి చేస్తున్న గెలల్ని ఎందుకు వేరేస్తారని చెప్పేసి మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఎక్కడైనా పచ్చి గెల వచ్చిందంటే అది కోత కూలీల్లో ఏదో సరే కనపడక లేదా సగం తయారకుండా గెలలు కూడా కొన్ని ఉంటాయి. అట్లాంటి గెలలు చూసుకునే అవకాశం కూడా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ ఫ్యాక్టరీలో రికవరీ రావడం లేదు. ఆ రికవరీ కోసం మేము గెలలు వేరేస్తామని చెప్తున్నారు. కానీ ఆయిల్ ఫెడ్ లో రైతులు పడుతున్న ఇబ్బందుల్ని వెంటనే చర్చించి తగు పరిష్కారం కూడా చూపాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. గౌరవ ఎంపీ గారు కూడా ఈ సమస్య స్పందిస్తా ఉన్నారు. వారు కూడా మాట్లాడతామని చెప్పారు. రైతుల తరఫున వారికి ధన్యవాదాలు కూడా తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి ఎప్పటికైనా గెలలు ఏరుగా ఆపి రైతులను ఆదుకోవాలి. లేని పక్షంలో ఈ ఆందోళన, ఈ పోరాటం మరింత ఉధృతం చేస్తామని చెప్పేసి మేము రైతాంగం తరఫున తెలియజేస్తా ఉన్నాం.